ఒకసారి ఇలా బయటికి వెళ్ళి వచ్చేస్తాను. రాగానే ఇచ్చేస్తాను. అప్పటిదాకా నా చెప్పులు వేసుకో. హే, ఇట్స్ ఓకే. నాకు బయటికి వెళ్ళే పనేం లేదు. ఓ, థ్యాంక్ యూ సో మచ్. అలా నిన్న త్రిష గారు వచ్చి నా బ్రేస్లెట్ రింగు తీసుకున్నారు. అలాగే నా చెప్పులు కూడా తీసుకున్నారు. అంతే తప్ప జరిగిన దొంగతనానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదండి. విన్నారుగా, అసలు దొంగ ఎవరో అందరికీ అర్థమైందిగా. అంటే నన్ను దొంగని చేస్తున్నావా? ఆ దొంగతనం నేనే చేశానని ఈ అమ్మాయితో చెప్పిస్తున్నావా? షటప్ జానకమ్మ గారు. దొంగతనం నింద నా మీద వేసి ఆ వంకతో నా ఉద్యోగం పీకించాలని త్రిష ప్లాన్ చేసినట్టుంది. అందుకే ప్రీ ప్లాన్డ్గా ఈ అమ్మాయి దగ్గర బ్రేస్లెట్, రింగ్స్ తీసుకుంది. పొరపాటున దొరికిపోతే నేరాన్ని ఈ అమ్మాయి మీదకి నెట్టేయాలని ప్లాన్ చేసుకున్నట్టుంది. కానీ ఆమె బ్యాడ్ టైం వల్ల నాకు అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఎలా శిక్షిస్తారు? మీకే వదిలేస్తున్నాను. ఏటో వదిలేసేది? మా త్రిషేటో మాకు తెలియదేటి? ఈగో ఈ అమ్మాయి చెయ్యాల్సిందంతా చేసి ఆ నేరాన్ని పాపం మా త్రిష మీద ఎత్తుంది. ఇట్లాంటి దాన్ని ఆఫీసులో ఒక్క క్షణం కూడా ఉంచకూడదు. వెంటనే దీన్ని ఉద్యోగం నుంచి తీసేసి బయటికి గెంటేయాలా? సార్ సార్ ప్లీజ్ సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. నా మాట వినండి సార్ ప్లీజ్. అన్నయ్య, తనతో మాటలనవసరం. సెటిల్ చేసి వెంటనే పంపించేసాయి. నడో సార్ నడవమ్మా. నాకేం తెలియదు. తెలుసులే తెలుసులే. ప్లీజ్ సార్. ఇంత కష్టపడి సాక్ష్యం తీసుకొస్తే ఒక అమాయకురాల్ని శిక్షిస్తున్నారన్నమాట. అయినా మీరు నిజాలు తెలుసుకుంటారు అనుకోవడం నా అమాయకత్వం. ఆపు. నువ్వు నిర్దోషివని తేలింది కదా, అందుకు సంతోషించు. జరిగిన దొంగతనానికి నీకు ఎటువంటి సంబంధం లేదని, నువ్వు నిర్దోషివని తేలింది. ఇక హ్యాపీగా నీ ఉద్యోగం నువ్వు చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు? అంటే ఈ ఉద్యోగం మానేస్తున్నావా? అవును, నా జాబ్కి రిజైన్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు మైథిలి? అసలు నువ్వే తప్పు చేయలేదని, జరిగిన దొంగతనానికి నీకు ఎలాంటి సంబంధం లేదని ప్రూవ్ అయిపోయింది కదా. అలాంటప్పుడు నువ్వు రిజైన్ చేయాల్సిన అవసరం ఏముంది? కరెక్టే సార్. నా అదృష్టం బావుండి అసలు దొంగ దొరికింది కాబట్టి నేను ఏ నేరం చేయలేదు అని ప్రూవ్ అయింది. కాబట్టి నన్ను ఉద్యోగంలో ఉండమంటున్నారు. అదే నా దురదృష్టం కొద్దీ నా నిజాయితీని ప్రూవ్ చేసుకోలేకపోతే, పోయిన డబ్బు దొరక్కపోతే, నన్ను నేరస్తురాలుగా జమ కట్టి అందరి ముందు దోషిగా నిలబెట్టి పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించుండేవాళ్ళు. అవునా కాదా? అంటే అది అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. నన్ను అరెస్ట్ చేయించి ఉండేవాళ్ళ కాదా? ఖచ్చితంగా అరెస్ట్ చేయించేవాళ్ళం. దాంట్లో అనుమానం ఏముంది? అంటే నేరాన్ని నిరూపించలేకపోతే నేను నిర్దోషినైనా మీరు నన్ను దోషిగానే చూసుండేవాళ్ళు. చెయ్యని తప్పుకి నేరస్తురాల్ని చేసి జైలుకి పంపించుండేవాళ్ళు. యామ్ ఐ రైట్? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు కదా. కానీ నేనిక్కడ ఏ తప్పు చేయలేదు కదా. నన్ను నమ్మిన కంపెనీ కోసం
ఎంత తగ్గడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. కానీ నన్ను నమ్మని కంపెనీ కోసం నా విలువని తగ్గించుకోవడానికి నేను సిద్ధంగా లేను. మైథిలి నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? అసలు దొంగ ఎవరో దొరకలేదా? మైథిలి నిజాయితీ బయటపడలేదా? కనుక్కోవాలి. మైథిలి అది కాదు. అతి గురు, ఆయన గారి ఫోన్ చేస్తున్నారు. అత్తయ్య, ఏం చేయమంటారు? మనం చేయడానికి ఏముంది? ఆయనే ఫోన్ చేశారు కదా. విషయం ఏంటో కనుక్కోండి అల్లుడు గారు. హలో, నమస్కారం అండి. లౌడ్ స్పీకర్ పెట్టు. పేకెరెట్టానండి. మైథిలి మీద మీకున్న అనుమానం తీరిందా? లేదా మైథిలిని ఆఫీస్ నుంచి గెంటేయాలన్న మీ కోరిక నెరవేరిందా? రెండింట్లో ఏది జరిగింది? జరిగిన దొంగతనానికి మైథిలికి ఎట్లాంటి సంబంధం లేదని తేలిందండి. అసలు దొంగ ఎవరో కూడా తెలిసిపోనాది. ఇంతకు ముందే ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి కూడా తీసేసాం. మీకు మనుషుల్ని అపార్థం చేసుకోవడం, అనుమానించడం తప్ప అభిమానించడం, నమ్మడం మీకేం తెలుసులే. మీ అత్తయ్య గారికి చెప్పు, మనిషిని కళ్ళతో కాకుండా మనసుతో చూడమని. ద్వేషంతో కాకుండా ప్రేమతో చూడమని. నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదులేండి. చేరాల్సిన వ్యక్తికి చేరిపోతున్నాయి. మొన్న మైథిలి తప్పు చేసిందని ఆవేశంలో ఆమె చెంప పగలగొట్టారు. ఆమె మనసుకు గాయం చేశారు. దానికి ఏమని సమాధానం చెప్తారు? వయసు పెరిగే కొద్దీ విలువల్ని పెంచుకోవాలి, తగ్గించుకోకూడదు. వయసుకు తగ్గట్టుగా ఆలోచించమని చెప్పు. అమ్మా మైథిలి, చెప్పండి తాతయ్య. జరిగిన దానికి ఆమె తరపున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. అయ్యో తాతయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అవునమ్మా, ఆ కంపెనీ యజమానుల్లో నేను ఒకండి. అందుకే అయ్యో మీరలా మాట్లాడకండి తాతయ్య. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోయి నీ ఉద్యోగం నువ్వు చేసుకో అమ్మా. మా వాళ్ల నుంచి నీకెటువంటి ఇబ్బంది ఉండదు. క్షమించండి తాతయ్య. నన్ను అవమానించిన కంపెనీలో నేను ఉద్యోగం చేయలేను. కానీ కంపెనీ పెట్టిన యజమాని నేనే నిన్ను నమ్ముతున్నాను. అలాంటప్పుడు ఎవరో అనుమానిస్తే నీకేంటమ్మా? నీకు మాటిస్తున్నాను, మరోసారి ఇలాంటి ఇబ్బంది నీకెదురవ్వదు. నాది గ్యారెంటీ. అయ్యో ఎంత మాట తాతయ్య. మిమ్మల్ని నమ్మకపోతే ఆ దేవుణ్ణి కూడా నమ్మలేను. మీ మాటకి కట్టుబడి తిరిగి ఇక్కడే ఉద్యోగం చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. చాలా సంతోషం తల్లి. లీలాకృష్ణ, మీ అత్తయ్య గారికి, మీ చెల్లెలు గారికి అందరికీ చెప్పండి, నిజాలు తెలియనంత వరకు ఆవేశపడొద్దని. అట్టగే చెప్తానండి. ఉంటాను. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టేగా? ఎవ్రీవన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్స్.
ఏంటత్తయ్య గారిది? మావయ్య గారేంటి దాని ముందు మనల్ని అవమానిస్తున్నారు? ఛీ! ఆయన పేరు వినడానికే నాకు అసహ్యంగా ఉంది. నేను వద్దనుకున్న పీడకలే మళ్ళీ మళ్ళీ పలకరిస్తోంది. ఛీ! పాత సిస్టర్ బీపీ పెరిగి అత్తయ్య గారు పోయేలో ఉన్నారు. ఏంటి? అదే మనకంటే ముందు ఇంటికి పోయేలా ఉన్నారు అన్నాను. వెళ్దాం పాత సిస్టర్. పదన్నయ్య. అమ్మా, నువ్వు చెప్పిన బంధువుల లిస్ట్ మొత్తం రెడీ చేశానమ్మా. విజయవాడ నుంచి బుజ్జమ్మ ఆంటీ ఫ్యామిలీ, గుడివాడ నుంచి గుణసుందరి ఆంటీ ఫ్యామిలీ, నరసరావుపేట నుంచి రాజలక్ష్మి ఆంటీ ఫ్యామిలీ. ఏలూరు వెంకటేశ్వరమ్మ ఫ్యామిలీ రాసావా? మర్చిపోయానమ్మా. రాయరా మరి. రాస్తున్నా. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నానే. వెళ్ళి నీ కాలేజీ ఫ్రెండ్స్ ఎంతమందో, ఆఫీస్ ఫ్రెండ్స్ ఎంతమందో మంటిగాడికి చెప్పు, లిస్ట్ రెడీ చేస్తాడు. దేనికమ్మా? దేనికంటావేంటే, రేపు నీకు హల్వరాజ్కి ఎంగేజ్మెంట్ కదా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇప్పటికిప్పుడు ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేయమని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. ఎక్కువ కాలం ఆలస్యం చేస్తే ఎదురింటి వాడు ఎగరేసుకుపోతాడనే భయంతో నేనే నిశ్చితార్థానికి ఏర్పాటు చేయమని చెప్పాను. రేపంటే నాకు కష్టం, కుదరదు. ఆఫీస్లో వర్క్ ఉంది. కుదరదు. రేపైతే నాకు కుదరదు. అరే ఏంటక్క ఇది? అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా? చిచి, ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నువ్వు చస్తానంటావు, చేసుకోకపోతే వీడు చచ్చేలా ఉన్నాడు. చేసుకుంటే నా కూతురు జీవితం నాశనం అవుతుంది. ఎవ్వరూ ఎవరి మాట వినరు కదా. నేను వెళ్ళాక మీ చెత్తవాగుడేదో వాక్కోండి. జరగ. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకు తమ్ముడు. మైథిలి, 600 సరే, రేపు నీకు హల్వరాజ్కి ఎంగేజ్మెంట్. అంతగా అవసరమైతే ఆ బోర్డు ఉద్యోగం ఏదో మానేసే. అంతకన్నా పెద్ద ఉద్యోగం హల్వరాజ్ ఇప్పిస్తాడు. అది కాదమ్మా. చూడు, ఆల్రెడీ నీకు హల్వరాజ్కి నీ ఇష్ట ప్రకారమే పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు నిశ్చితార్థానికి ఎందుకు అడ్డు చెప్తున్నావు? నిజంగా నీకు ఆఫీసే ప్రాబ్లం అయితే మానేమని చెప్తున్నాం కదా. అమ్మా, ఆఫీస్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నేను ఉన్న పళ్ళంగా మానేస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టాలి. 10 లక్షల రూపాయలు ఎవరిస్తారు? ఏంటి? ఉన్న పళంగా ఉద్యోగం మానేస్తే 10 లక్షలు ఫైన్ కట్టాలా? అవును, అలా అని నాతో అగ్రిమెంట్ చేయించారు. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఉద్యోగం అత్యవసరం కాబట్టి గత్యంతరం లేక సంతకం పెట్టాను. ఇప్పుడు గనక నేను ఉన్న పళంగా ఉద్యోగం మానేస్తే 10 లక్షలు కట్టాలి. అదీ కాక అడ్వాన్స్గా తీసుకున్న 10 లక్షలు కలిపి మొత్తం 20 లక్షలు కట్టాలి. మీరిస్తానంటే చెప్పండి, వెళ్ళి కట్టేస్తాను. అమ్మో, ఈ మాత్రం దానికి డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకులే. మైథిలి, ఈ మాత్రం దానికే డబ్బులు పోగొట్టుకోవడం దేనికి? నువ్వేం ఉద్యోగం మానక్కర్లేదు. రేపు ఒక్కరోజు సెలవు పెట్టి చాలు. సెలవు ఇవ్వకపోతే ఆ 20 లక్షలు ఏదో హల్వరాజ్ కడతాడులే. ఏం తమ్ముడు, దానికోసం ఒక ముష్టి 20 లక్షలు కట్టలేవా? కడతాను అక్కయ్య. అదిగో
కడతాడంట. ఈ ఇంట్లో నా మాట వినేవాళ్లే లేరు. మీకు నచ్చింది చేయండి, నా ఏడుపేదో నేను ఏడుస్తాను. మైథిలి, తమ్ముడు చూసావు కదా, రేపే నీకు మైథిలికి ఎంగేజ్మెంట్. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. థ్యాంక్స్ అక్కయ్య. హలో గిరిగారు, చెప్పండి. మొత్తానికి నీ తెలివితేటలతో నీకెదురైన ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసావు. రియల్లీ యువర్ గ్రేట్ మైథిలి. ఏం గ్రేటో ఏంటో సార్, ఒక ప్రాబ్లం క్లియర్ అయిందనుకుంటే వెంటనే ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏమైంది మైథిలి? కలిసినప్పుడు చెప్తానులేండి. ఇంతకీ మీరెందుకు కాల్ చేశారో చెప్పండి. అది నీకు అభ్యంతరం లేదు అంటే ఇద్దరం సరదాగా ఏదైనా హోటల్కి డిన్నర్కి వెళ్దామా? వై నాట్? ఉన్న పళంగా ఎక్కడికైనా వెళ్ళాలనుంది. లక్కీగా మీరే కాల్ చేశారు. 5 minutesలో రెడీ అయ్యి వస్తానండి. అలాగే. థ్యాంక్ యూ మైథిలి. మీకోసం నేను మన స్ట్రీట్ చివర వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే గిరిగారు. హలో, ఎవరు? నేను మైథిలి కాబోయే మొగుణ్ణి, హల్వారాజునే. నాతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయి. అంతేగాని ఇలా మైథిలి ఫోన్ నుంచి మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? రేయ్, నోరు ముయిరా. పరాయివాడికి కాబోయే పెళ్లంతో మాట్లాడడానికి నీకున్నరా సిగ్గు? అది నీకు లేదు కాబట్టే నా కాబోయే పెళ్ళానికి మాటమాటికి కాల్ చేస్తున్నావు. రేయ్, తను నా ఆఫీస్లో ఎంప్లాయ్. తనతో నేను ఎప్పుడైనా మాట్లాడొచ్చు, ఎక్కడైనా కలవచ్చు. కాదనే రైట్ నీకు లేదు. ఏడ్చావు. రేపు ఉదయమే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్, తెలుసుగా? ఒక్కసారి ఎంగేజ్మెంట్ జరిగితే సగం పెళ్ళి అయిపోయినట్టే. రేపటితో మైథిలి లీగల్గా నా భార్య కాబోతుంది. ఆ తర్వాత నువ్విచ్చిన బోర్డు ఉద్యోగానికి రిజైన్ చేయబోతుంది. ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత హనీమూన్, ఆ తర్వాత 2 పిల్లలతో కలుస్తాం. అప్పటిదాకా నా మైథిలికి ఫోన్ చేశావో వచ్చి డైరెక్ట్గా మీ అమ్మకి నానమ్మకి చెప్పి రచ్చ రచ్చ చేస్తా. రాయ్, నీకు చేతనైంది చేసుకోరా, కానీ నేను మాత్రం మైథిలికి ఫోన్ చేస్తూనే ఉంటాను. చంపేస్తాను. ఇంకొకసారి మైత్రికి ఫోన్ చేసినా, మైత్రితో మాట్లాడినా ఇద్దరిని చంపేస్తాను. నా చేతుల్లో చావాలని కోరుకుంటే మళ్ళీ మైత్రికి ఫోన్ చేయి, లేదంటే ఈ విషయం ఇంతటితో వదిలేయి. వాడు ఆఫ్టర్ ఆల్ జీతమే ఇస్తాడు. నేను పెళ్లి చేసుకుని నీకు పెద్ద జీవితమే ఇస్తున్నాను. ఇక వాడి గురించి మర్చిపోవాలి. రాత్రి నా బాధ ఏదో నీకు చెప్పుకుందాం అని కాల్ చేస్తే ఆ హల్వా రాజుగాడి వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఈరోజైనా నా మనసులో ఉన్న మాట మైథిలికి చెప్పాలి. మైథిలి, ముగ్గేయడం ఇంకా అవలేదా? 10 నిమిషాల్లో అయిపోతుంది. ఆ పాలవాడు ఈరోజు పాలు పోసి చావలేదు. నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఇదిగో, ఈ లోపు నువ్వు వెళ్ళి ఇడ్లీ చేసేయి. బంటిగాడు తినేసి ఆ టెంట్ హౌస్ ఆడి దగ్గరికి, కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళేసి వస్తాడు. అలాగే అమ్మా.
చా మైథిలిని కలుద్దాం అనుకుంటే ఈలోపే సత్యవతి గారు వచ్చారు. అక్క, ఫోన్ ఛార్జర్ ఎక్కడ పెట్టావే? నాకు కనిపించట్లేదు. రాత్రి నాన్న తీసుకున్నారా, ఆయన గదిలో ఉంటుంది, వెళ్ళి చూడు. అలాగే అక్క.